హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రైతు రుణమాఫీ కార్యక్రమం అయితే ప్రారంభమైంది. మొదటి విడత అయితే అందరికీ డబ్బులు వచ్చాయి. ఇక చాలా మంది మొదటి విడత రాలేదు. ఇక రెండో విడత సంబంధించి టోటల్గా క్లియర్ అయితే చేస్తున్నారు. రుణమాఫీ కాకపోవడానికి కారణాలు అయితే అధికారులు ఇవి ఉన్నాయని చెప్తున్నారనమాట. అదేవిధంగా టోటల్గా ఎవరికైతే రైతు రుణమాఫీ రాలేదో వారిని అయితే సరి చేస్తున్నారు. ఆ డాటానంతా అప్డేట్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా రైతుల సంఖ్య అనేది గణనీయంగా తగ్గిందట. ఎందుకంటే చాలా వరకు ఎగ్జాంపుల్గా 50,000 రూపాయలు, అదేవిధంగా ₹1,00,000, ₹1,50,000 తీసుకున్న వాళ్ళు కూడా బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు, మాకు రుణమాఫీ కాలేదు అని. దీనికి ప్రధాన కారణం చాలానే అయితే ఉన్నాయంటున్నారు. ప్రధానంగా 5 వాటిని అయితే గుర్తించడం జరిగింది. సో వీళ్ళందరూ కూడా ఎందుకు కారణాలు ఏందని ఒకసారి చూసుకున్నట్లయితే, అంటే ప్రభుత్వం అయితే పూర్తి స్థాయిలో కూడా ఏదైతే లోని అగ్రికల్చర్ ఏఓ ఆఫీసర్ నుంచి ప్రభుత్వం అయితే ఇప్పటికే ఎంతమందికి అయింది, ఎంతమందికి కాలేదు ఫిర్యాదు తీసుకుంటున్నారు అనమాట. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 30,000 ఫిర్యాదులు అయితే వచ్చాయి. అందులో దాదాపు ఒక 10,000 వరకు అయితే సరిచేశారు. మరొక 10,000 వరకు సరిచేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. అంటే ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఖాతా నెంబర్ అనేది తప్పుగా ఉన్నట్లు గుర్తించారు. ఆధార్ కార్డు అనేది అప్డేట్ చేసుకోకపోవడం, రేషన్ కార్డులో కనుక పేరు లేకపోవడం, అదేవిధంగా పట్టా పాస్ పుస్తకంలో చేర్పులు మార్పులు చేయడం వల్ల బ్యాంక్ ఖాతా అనేది మన దగ్గర ఐఎఫ్సి కోడ్ అనేది కొన్ని తప్పిదాల వల్ల కాలేదని అధికారులు అయితే గుర్తించారు. వాటిని సరిచేస్తున్నారు. ఇక మరొకటి, ఇప్పటికే ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం డిసెంబర్ 12, 2018 నుంచి డిసెంబర్ 9, 2023 మధ్యకాలంలో పంట తీసుకొని అయితే ఉండాలట. అప్పుడు వాళ్ళకు రుణమాఫీ అవుతుంది. ఒకవేళ గడువు అంటే పూర్తి స్థాయిలో ఎవరైనా రుణం తీసుకొని ఈ మధ్యకాలంలో రీషెడ్యూల్ కనుక మళ్ళీసారి లోన్లు అనేది క్లియర్ చేసుకున్నట్లయితే అవి కొత్త లోన్లుగా బ్యాంకర్లు గుర్తించడంతో అవి వారి పొరపాట్ల వల్ల రాలేదట. ఇక ఉదాహరణకు 1,00,000 రుణం తీసుకున్న వ్యక్తి డిసెంబర్ 9, 2023 నాటికి ఒకవేళ తీసుకుంటే 50,000 చెల్లిస్తే నిబంధనల ప్రకారం అతనికి 50,000 మాత్రమే అవుతాయి అన్నట్టు. లాస్ట్ డేట్ తీసుకుంటే ఒకవేళ అలా గుర్తించారనమాట. ఇక చాలామంది అంటున్నారు ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులు, ట్యాక్స్ పేయర్లకు కూడా పంట రుణమాఫీ అయితే జరగదు, వారి నిబంధనల ప్రకారం అయితే జరగలేదు. దీంట్లో ప్రధానంగా కేవలం రేషన్ కార్డులో పేరు లేని రైతులు, అదేవిధంగా రేషన్ కార్డులో పేరు ఉండి ఆధార్ కార్డు లింక్ కాని వాళ్ళు, క్రాప్ లోన్లు తీసుకున్న రైతు కనుక చనిపోతే కుటుంబ సభ్యుల పేరిట పట్టా పాస్ పుస్తకం లేని వాళ్ళు కూడా క్రాప్ లోన్ అయితే అకౌంట్ అయితే కాలేదన్నమాట. ఆధార్ కార్డులో పేర్లు వేరువేరుగా ఉన్న వాళ్ళు కూడా గుర్తించారు అధికారులు. బ్యాంకులో టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఆధార్ కార్డులో ఉన్నటువంటి పేరు బ్యాంక్ అకౌంట్లో ఉన్న పేరు అంటే సరిపోల్చినప్పుడు మిస్ మ్యాచ్ అవ్వడం వల్ల పేర్లలో ఆధార్ కార్డు పాస్ పుస్తకం నెంబర్లో తప్పులు ఉన్న కారణంగా రుణమాఫీ కాని వాళ్ళు అయితే ఉన్నారు. ఇవన్నీ కూడా సరి చేస్తున్నారనమాట. టోటల్గా డాటా ఎంతమంది ఉన్నారు ఏందనేది ఇటు వ్యవసాయ అధికారులు, బ్యాంకర్లు ఇవన్నీ కూడా టోటల్గా క్లియర్ అయితే చేస్తున్నారనమాట. రైతు రుణాలకు సంబంధించి 100% అర్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడా రుణమాఫీ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇప్పుడు పొన్నం ప్రభాకర్ రావు కూడా కీలక మనకు ఒక అప్డేట్ కూడా అందించారనమాట. ఇక ప్రజెంట్ అయితే ఇప్పుడు మనకు రెండో విడత అయితే నడుస్తూ ఉందన్నమాట. మూడో విడత మనకు ఆగస్టు ఏదైతే 15వ తారీఖు లోపు క్లియర్ చేస్తామంటున్నారు. కాబట్టి తొలి జాబితా అంటే మూడో జాబితాకు సంబంధించి సిద్ధం చేశారు. ఇప్పటికే 10,000 కోట్ల రూపాయలు అయితే సిద్ధం చేశారు. ఈ జాబితాలో మనకు త్వరలోనే రేపు కానీ ఎల్లుండి కానీ వెబ్సైట్లో అప్డేట్ అయితే చేస్తారట. సో మనం క్లియర్గా అయితే తెలుసుకోవచ్చు. అయితే రుణమాఫీ అనేది 2 దఫాలుగా చేయబోతున్నారు అట. ఏంటంటే అధికారులు చెప్తున్నారు, ఇటు పూర్తి స్థాయిలో ఒకటేమో 2 లక్షల వరకు రుణాలు తీసుకొని వడ్డీ కట్టిన వారికి ఒక దఫా, ఒకవేళ ఎందుకంటే లేట్ అవుతుంది, 2 లక్షల వరకు రుణం తీసుకున్నట్లయితే వాళ్ళు వడ్డీ చాలా ఉంటుంది కాబట్టి రైతులకు చాలా టైం పట్టే అవకాశాలు ఉంది. కాబట్టి రైతులు మరి ఆలస్యమయ్యే ప్రమాదం కూడా ఉంది. దీనిపైన సీఎం ఏదైనా ఒక క్లారిటీ అయితే ఇవ్వాల్సి అయితే ఉంది. మరి ఎప్పటి వరకు చేస్తారు మిగిలిన వారికి కూడా. 2 లక్షల పైన ఉన్న వారికి ఫస్ట్ రుణాలు అయితే కట్టాలి, అంటే వడ్డీ చెల్లిస్తేనే వస్తాయి అంటున్నారు. కాబట్టి చాలా భారం పడుతుంది. దీనిపైన ఇంకా క్లారిటీగా సమాచారం అయితే తెలియదు. ఒకవేళ ఎంతమందికి ఏ రకంగా మీరు ఇటువంటి కారణాల వల్ల రుణమాఫీ ఏ కారణం వల్ల కాలేదో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఒకవేళ కనుక ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చిందని నేను మీకు వీడియో రూపంలో తెలియజేస్తానండి. అందరూ లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.